కూతురుగా ఫస్ట్ టైం పంచాయతీరాజ్ శాఖ వ్యవస్థ ఎక్కడి నుంచో గూడాల నుంచి దట్టమైన అడవుల నుంచి వచ్చినటువంటి వాళ్ళం ఇంత పెద్ద పోర్ట్ఫోలియో నిర్వహించడం ఈ రాష్ట్ర ప్రజలు మా పార్టీ నాయకులు మా ప్రభుత్వం మా పెద్దలందరూ నాకు ఇచ్చినటువంటి అవకాశం అధ్యక్ష. కానీ ప్రతిదీ ఏం లేదు అని ఇన్సల్టింగ్గా మాట్లాడొద్దు అధ్యక్ష. ఖచ్చితంగా మీరు తెలుసుకోండి, అందులో ఏమైనా లోపాలు ఉంటే తెలుసుకోండి, ఇది చేయండి అని చెప్పండి. కాబట్టి ఈ రకంగా సునీతమ్మ గారు మాట్లాడుతుంటే సరే వారు కూడా పెద్దవారు మహిళ అని నేను సైలెంట్గానే వింటున్నా. కానీ అదే పద్ధతిలో రిమార్క్స్ చేసుకుంటూ పోవడం కరెక్ట్ కాదు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు మొన్న నా మీద పడ్డారు, ఇప్పుడు నా మీద పడ్డారు అధ్యక్ష. అర్థం కావట్లేదు అసలు. నేను తనకు పోటీ కాదు, తన ఆ పార్టీలో నేను ఈ పార్టీలో, తనకు అసలు పోటీ కాదు. మరి ఎందుకు కామెంట్ చేస్తున్నా నాకు అర్థం కాలేదు అధ్యక్ష. నేను ఆ రోడ్ ఎంబడి అక్కడ నుండి పోతా ఉన్నాను, అంతారం అనే విలేజ్ అధ్యక్ష. నేను మాట్లాడిన రోజు డేట్ కూడా తీసుకొని అక్కడే సెక్రటరీ ఉన్నాడు, అక్కడే వెళ్తుంటే చిన్న పిల్లోడు బిందెలో నీళ్ళు పడుతున్నాడు అధ్యక్ష. కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాను. బాధ్యత ఉంది కాబట్టి వెనక్కి. అది కరెక్టా? మీరు ఆలోచించండి. నీళ్లు రాకపోతే రాలేవని చెప్పానండి, దాంట్లో తప్పేం లేదు కదా. మొన్న కూడా అట్లే అధ్యక్ష. జస్ట్ నేను ఊరికే హరీష్ రావు గారితో ఏదో మాట్లాడుకుంటే అయ్యో అన్నాను అధ్యక్ష. అయ్యో వద్దంటే దానికి అంత పెద్ద కామెంట్ చేశారు అధ్యక్ష. దొరసాని అని మాట్లాడుతున్నారు, అర్థం కాలేదు అధ్యక్ష. నేను ఏమైనా కామెంట్ చేస్తే, మైక్లో కామెంట్ చేస్తే మీరు కూడా అధ్యక్ష మైక్ ఇచ్చి అంటే అర్థం ఉంది అధ్యక్ష. అయ్యో అన్నాను అంతే, దానికి ఇంత పెద్ద మాటలు మాట్లాడారు. నాకేమర్థమైందంటే అధ్యక్ష, కేసీఆర్ గారి కుటుంబాన్ని సబితమ్మని తిడితే ముఖ్యమంత్రి గారు సంతోషపడతారేమో, అందుకనే కామెంట్ చేస్తారేమో. లేదు అధ్యక్ష, లేదండి అధ్యక్ష, ఒక్క నిమిషం చెప్తాను అధ్యక్ష, ఒక్క నిమిషం ప్లీజ్. మీకు తెలుసు అధ్యక్ష, నేను అక్కడ ఉన్న రోజులు నేను ఆ పార్టీలో ఉన్న రోజులు పార్టీకి పనిచేశానా లేదో ఒకసారి ఆలోచించండి. ఎస్, నాకు ఆ రోజు ఆ పార్టీ ఉన్న రోజు నాకు మంత్రి పదవి ఇచ్చింది అధ్యక్ష, కాదనట్లేదు. థ్యాంక్స్ టు సోనియా గాంధీ గారు, ఆ రోజున రాజశేఖర రెడ్డి గారికి, ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి గారికి, రోషయ్య గారికి, మొన్న ఇచ్చిన కేసీఆర్ గారికి కూడా మంత్రి పదవి ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, మీరు మన జిల్లా పార్టీకి నేను సర్వీస్ చేయలేదు అధ్యక్ష. ఎస్, పార్టీ మంచి చేసింది అన్నప్పుడు పార్టీ చేసిన నష్టం కూడా చెప్పుకుంటాం అధ్యక్ష. నా మీద 5 CBI కేసులు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కొట్టడానికి నా మీద పెట్టలే అధ్యక్ష. నేను ఒక్క మాట మాట్లాడానా? నాకు టికెట్ ఇవ్వకపోయినా నేను మాట్లాడానా? ఎందుకు అధ్యక్ష? తను కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినట్టు తనే మీద వేసుకొని మాట్లాడేసింది, నాకు అర్థం కాలేదు. అసలు సంబంధం లేని ఇష్యూ, తనకు నాకు ఏం మాత్రం సంబంధం లేదు. మీరు మాట్లాడుతుంటే మీరు అట్లా ఇంకా మీరు వదిలేస్తే ఎట్లా అధ్యక్ష? మీరైనా కనీసం చెప్పాలి కదా. దయచేసి ఇట్లాంటి కనీసం ముందున్న పునరావృతం కాకుండా దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్న, వ్యక్తిగతంగా మాట్లాడుకుని బయట మస్తు వేదికలు ఉంటాయి అధ్యక్ష. ఇక్కడ ప్రజా సమస్యలను ప్రశ్నిద్దాం, ప్రజా సమస్యల గురించి డిస్కస్ చేద్దాం. నేను ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన వరకు నేను కాంగ్రెస్ పార్టీని కామెంట్ చేయలేదు అధ్యక్ష. ఎప్పుడైతే మాట్లాడారో అప్పుడు మాత్రమే కామెంట్ చేసిన. నా మీద కేసులు పెట్టింది మాట్లాడలేదు, నాకు టికెట్ ఇవ్వండి మాట్లాడలేదు, అసలు కామెంట్ చేయలేదు. కానీ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఎస్ చేసింది, మంత్రి పదవి ఇచ్చింది, 5 CBI కేసులు కూడా పెట్టింది, అది కూడా మాట్లాడదంటే ఎట్లా అధ్యక్ష? దయచేసి గుర్తుపెట్టుకోండి అండి. ఒక్క నిమిషం ఆవేదనతోనే మాట్లాడుతున్నాను. ఎస్, CBI కేసులు మా కోర్టు మీద నమ్మకం ఉందండి. మేము ఏం చేస్తాం, మాకు నిజాయితీ ఉంది కాబట్టి ధైర్యంగా ఎదుర్కొంటున్నాం. ఆ రోజు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది అధ్యక్ష. వాస్తవంగా ఒక్క మాట అన్నాను అధ్యక్ష, వీడియో చూసినని చెప్తున్నారు కదా. ఎస్, ఒక రిపోర్ట్ అడిగినప్పుడు అన్నాను, నాకు గౌరవించింది, నాకు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అట్లయినా మీద కేసులు కూడా పెట్టింది అన్నాను. తప్పేముంది అధ్యక్ష? తప్పేముంది? దానికి అంత పెద్ద కామెంట్ ఎందుకు అధ్యక్ష? అర్థం కాలేదు. థ్యాంక్ యూ అధ్యక్ష. సునీత లక్ష్మణ్ రెడ్డి గారు, మంత్రి గారు. అధ్యక్ష, ఆమె కాంగ్రెస్ లో పుట్టి పెరిగిందంటే మీరు పుట్టి పెరిగిన వాళ్ళు ఏం చేసారు మరి? సరే, మేము బయట నుంచే వచ్చినాం, కానీ మేము కాపాడాలని ప్రయత్నం చేసాం. ప్రతిపక్షంలో ఉన్నదని మేము పారిపోలే అధ్యక్ష. ఇవాళ వారు అన్నారు కదా కేసు పెట్టిరని. కేసు పెట్టిన తర్వాత కూడా మీరు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా నిలబడి ఎమ్మెల్యే అయినాక మిమ్మల్ని ఓడించాలనే ప్రయత్నం చేసిన పార్టీలోకి పోయి మీరు మంత్రి అయ్యారు. కాంగ్రెస్ నిన్న కేసు పెట్టినప్పుడు మీరు పక్కకు పోలే కదా, ఆ కోపం ఉంటే పక్కకు అప్పుడే పోవాలి కదా. మీరు ఇదే పార్టీ తరఫున ఎమ్మెల్యే అయినరు కదా. మరి ఆ రోజు కూడా అధ్యక్ష, నేను వారి పేరు పెట్టలే, ఇక్కడ గులుగుతా ఉండే అధ్యక్ష. మాట్లాడినప్పుడు సార్ అధ్యక్ష
ఇవన్నీ ఎందుకు చదువుతుండో మరి అర్థం కావట్లేదు. నేను రిజైండర్ కూడా ఆ రోజు ఆ తల్లితోటి వెంటనే నేను తెప్పించిన అధ్యక్ష. అక్కడ పిల్లలు ఆడుకుంటా అంటే అయ్యో కేసీఆర్ లేడు కాబట్టి నీళ్ళు కూడా వస్తారు. అంటే కేసీఆర్ లేకుండా ఊళ్ళల్లో నీళ్ళే రావయ్యా, అది వ్యవస్థ. ఇప్పుడు ఈ భవనం కట్టినా లేడు, ఈ భవనాన్ని వాడుకుంటలేమా అధ్యక్ష? నిజాం లేడు, వాడుకుంటలేమా? ఇవాళ మిషన్ భగీరథది మేము 100% సక్సెస్ చేయాలని, దాన్ని వృధా కాకుండా చేయాలని కాపాడడం కోసమే ఊళ్ళల్లో కూడా అవేర్నెస్ ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు గ్రామ సభలలో కూడా రెగ్యులర్గా మా మిషన్ భగీరథ యొక్క నీళ్ళ యొక్క ఆవిష్కత అంటే ఇంపార్టెన్స్ ఏందో తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ వేరే వాటర్ తాగడం మూలంగా అందులో ఏం మినరల్స్ ఉండవు, హెల్త్ పాడవుతుంది. ఇవి సహజ సిద్ధమైనటువంటి వాటరు, ఇవన్నీ వస్తున్నాయని మేము ఎక్కడికక్కడ గ్రామ సభలు పెట్టి తీర్మానాలు చేయిస్తున్నాం అధ్యక్ష. కానీ ఇట్లా నీళ్లు రావట్లేదు, ఏం రావట్లేదు, ఇది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష ఇట్లా మాట్లాడడం. మీరెందుకు ఆవేదన పడుతున్నారో మాకు అర్థమవుతుంది. ఆ రోజు నన్ను అన్నందుకు మరి మేము అన్నాము, అరే ఇక్కడ 10 ఏళ్ల కింద జరిగిన అభివృద్ధిని అవతల ఉన్నోళ్ళు విమర్శిస్తున్నారు. నేను టీడీపీ ఉన్నప్పుడు అధికారంలో లేని, ఓడిపోయినాకనే వచ్చిన, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా లేను సార్. కానీ ఈ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ మంచి చెడులను కూడా భుజాన్ని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మీరు మంత్రిగా ఉన్న విషయాలను కూడా అవతల వాళ్ళు విమర్శిస్తుంటే మీరు అక్కడ అవును అవును అని మాట్లాడుతుంటే నాకు ఆవేశం వచ్చింది అధ్యక్ష. అందుకనే నేను ఆ రోజు అయ్యా దొరసాని అన్నాం. అది మీరు మైక్ తోటి మాట్లాడలే, అసలు మీ పేరు కూడా పెట్టలే. 3 ఉన్నారు ఆడ ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు కూడా నేను చాలాసేపు ఆ మేడం మాట్లాడుతుంటే విన్నా అధ్యక్ష. కానీ అసలు ఏం అంటే ఇప్పుడు మొత్తం అప్పుడే డెవలప్ అయినాక ఇంకా నేనేం చేయాలి అధ్యక్ష? అన్ని బాగున్నాయి అంటున్నారు. ఇప్పుడేం మళ్ళీ ఒక్క రోడ్ లేదు, ఒక్క వాటర్ ట్యాంక్ లేదు అని మళ్ళీ ఇట్లా అంటారు. ఇది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు కదా. అంత ఇప్పుడు ఆమెకు నా మీద ద్వేషం ఉండొచ్చు, పాపము వాళ్ళు అటు పోయారు కాబట్టి అయ్యో సీతక్క వచ్చి ఇక్కడ మంత్రి అయిందని నాకేమనుకుంటే వాళ్ళని బతిలాడినాం అధ్యక్ష, వాళ్ళని బతిలాడినాం ఉండండి అని బతిలాడినాం అధ్యక్ష. అట్లేం లేదు, మాకేం ఆమె మీద గౌరవం. నిన్నగాక మొన్న కూడా అనుకున్నాం ఆమె మీద గౌరవం, లక్ష్మమ్మ మీద కూడా గౌరవం, మాకు వ్యతిరేకం ఏం లేదు సార్. కానీ ఆ మాటలు అన్న తర్వాత ఫస్ట్ టైం నేను కూడా ఆ రోజు అన్నా అట్లాగా ఆ గవర్నమెంట్ 10 ఏళ్ళు వాళ్ళు మంత్రులు ఉన్నప్పుడు అన్న విషయాలను కూడా వాళ్ళు విమర్శిస్తుంటే వాళ్ళని అట్లా సమర్థిస్తుంటే అప్పుడు అనాల్సి వచ్చింది అధ్యక్ష. కాబట్టి అందులో నాకు వ్యక్తిగతంగా ఆమె కేటగిరీ వేరు, నా కేటగిరీ వేరు, నా రాజ్యం వేరు, వాళ్ళ రాజ్యం వేరు. ఎక్కడో మాది అడవులు, వాళ్ళు హైదరాబాద్ సిటీ, వాళ్ళే ఉన్నత వర్గాలు, మేము అడవి బిడ్డలం అధ్యక్ష. మాకెక్కడ వాళ్ళతో కంపారిజం లేదు అధ్యక్ష, మాకు వాళ్ళకి ఎక్కడ కంపారిజం లేదు. మేము ఎక్కడో ఉండేటోళ్ళు, మీరు ఇక్కడ ఉండేటోళ్ళు, కాబట్టి అది కరెక్ట్ కాదు. మీ మీద మాకు వ్యక్తిగతమైన ద్వేషం లేదు. మీరు అన్న మాటలను ఒకసారి మీరు పరిశీలించుకోవడం నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. సునీత లక్ష్మణ్ రెడ్డి గారు కూర్చోండి. లేదని చెప్పింది కదా, మీ మీద ఎటువంటి విద్వేషం లేదని చెప్పింది. అధ్యక్ష మంత్రి గారు అంటే మాకు గౌరవం అధ్యక్ష. ఒక మంత్రి అయిన తర్వాత వ్యవస్థను చూస్తాం, వ్యవస్థలో తను నిర్వహిస్తున్న శాఖలో వ్యవస్థ లోపాలు ఎత్తి చూపిస్తాం తప్పిస్తే కులమేంటి, మతమేంటి, రంగేంటి అని చూడం అధ్యక్ష. మమ్మల్ని కూడా కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు అధ్యక్ష. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా కామెంట్ చేసి చూసారు అధ్యక్ష? అసలు మాకు ఎలాంటి ఇది లేదు అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రి గారికి మా రిక్వెస్ట్ మాకు అలాంటి అభిప్రాయం లేదమ్మా. జస్ట్ వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపిస్తాం, అది మాత్రమే మా డ్యూటీ అనుకుంటాం ప్రతిపక్షంగా తప్పిస్తే ఇంకో ఆలోచన లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సునీత లక్ష్మణ్ రెడ్డి గారు అధ్యక్ష అయిపోయింది. మరి మంత్రి గారు